ఏమిటని నాతో మాట్లాడుచున్న దూత అడిగి తిని. 11వ వచనం కూడా నేను చదువుతున్నాను, మీరు చూడండి. 11వ వచనానికి రండి. అక్కడ చూడండి, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న ఆ 2 కొమ్మలను ఏమిటనియు నేను అతను అడుగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని అనగా అతడు, వీళ్ళిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలుచుండు తైలము పోయుచున్న వారై ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అయిన జకరియా ఆ రాత్రి అతనికి కలిగిన ఒక దర్శనంలో ఒక దూత ఆయన ఎదుట నిలబడి ఒక సువర్ణమయమైన దీపస్తంభము, ఆ దీపస్తంభము ఎలా చేయబడింది అంటే సువర్ణము అంటే బంగారము, ఇంకా చెప్పాలి అంటే మేలిమి బంగారంతో చేయబడిన ఒక దీపస్తంభము. మేలిమి బంగారముతో చేయబడిన ఒక దీపస్తంభము. ఆ దీపస్తంభానికి 7 దీపాలు కనబడుతున్నాయి. ఆ 7 దీపాలకి పైన 7 ప్రమిదలు కనబడుతున్నాయి. ఆ దీపస్తంభానికి కుడి ప్రక్క ఒక ఒలీవ చెట్టు, ఎడమ ప్రక్క ఒక ఒలీవ చెట్టు. ఏనండి, కుడి ప్రక్క ఒక ఒలీవ చెట్టు, ఎడమ ప్రక్క ఒక ఒలీవ చెట్టు కనబడుతుంది. ఆ ఒలీవ చెట్టులో ఉన్న ఒలీవ తైలం అవి వృంగి ఆ దీప వృక్షంలో ఏం పోస్తున్నాయి చెప్పండి? ఒలీవ తైలమును పోస్తున్నాయట. ఆమేన్. చెప్పండి, ఏం పోస్తున్నాయి? అందులో అటుప్రక్క ఇటుప్రక్క ఉన్న చెట్లు, ఒలీవ చెట్లు ఆ దీపస్తంభములో తన తైలాన్ని పోస్తున్నట్లుగా జకరియా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అది మేలిమి బంగారముతో చేయబడిన దీపస్తంభం. ఎలా చేయబడింది? మేలిమి బంగారముతో చేయబడిన దీపస్తంభం. కర్రతో చేయబడింది కాదు, వెండితో చేయబడింది కాదు. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా దేవుడు మోషేకిచ్చి, ఆ ప్రత్యక్షపు గుడారం నమూనాను ఎలా ఉండాలో సమస్తం కూడా మోషే గారితో మాట్లాడి, అందులో వాడవలసిన ఉపకరణాలు ఏంటి, అందులో వాడవలసిన పరికరాలేంటి, లోహాలేంటి, కర్ర ఏంటి అనేది అన్నీ కూడా దేవుడు మోషేతో చెప్తే, మోషే కొండ మీద తనకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేశాడు, అన్నీ చేశాడు. ఈ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళా విలువ కలిగినది, వెలగలిగినది ఏదైనా ఉందంటే అది దీపవృక్షం. చెప్పండి, ఏంటిది? దీపవృక్షం. బలిపీఠాన్ని దేవుడు చేయమన్నాడు అయ్యంటే తుమ్మకర్రతో చేయమన్నాడు. బంగారాన్ని దాని మీద పొదిగించమని చెప్పాడు. గంగాళం దగ్గరకు వచ్చేప్పటికి వెండితో చేయమన్నాడు. సన్నిధి రొట్టెల బల్ల కూడా తుమ్మకర్రతోనూ చేయమన్నాడు. నిబంధన మందస్సం కూడా తుమ్మకర్రతోనూ చేయమన్నాడు. కానీ దాని మీద మేలిమి బంగారాన్ని పొదిగించమన్నాడు. కానీ దీపస్తంభం దగ్గరకు వచ్చేసరికి, దీపవృక్షం దగ్గరకు వచ్చేసరికి దేవుడు కర్రను వాడమనలేదు, వెండిని వాడమనలేదు. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే మేలిమి బంగారము, సువర్ణమయమైన బంగారమును వాడి, విలువ కలిగిన బంగారమును వాడి. అంటారు కదా 24 క్యారెక్టర్ బంగారం, అంతకు మించి ఇంకా క్వాలిటీ ఏది ఉండదు. కల్తీ లేని విలువ కలిగిన బంగారంతో ఒక దీపస్తంభాన్ని చేయి, నక్షీ పనిగా దాన్ని చేయాలి, ఒక ముద్ద నుండే దాన్ని చేయాలి అని చెప్పి దేవుడు మోషేతో చెప్పినట్లుగా మోషే బంగారముతో, మేలిమి బంగారముతో, సువర్ణమయమైన బంగారముతో ఒక దీపవృక్షాన్ని చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళా విలువ కలిగినది ఏంటి చెప్పండి? విలువ కలిగినది ఏంటి? దీప స్తంభం.
అందరూ చెప్పండి. ప్రత్యక్షపు గుడారంలోకెల్లా విలువ కలిగినది ఏంటి? అందరూ చెప్పండి. దీప స్తంభం. దీపస్తంభానికి మించి విలువ కలిగినది ప్రత్యక్షపు గుడారం లేదు. అన్ని విలువ కలిగినవే. నేను చెప్పేది దేని ప్రాముఖ్యత దానికి ఉంది. కానీ విలువతో పోల్చుకుంటే, వెలతో పోల్చుకుంటే ఈ దీపస్తంభానికి మించి వెలగలిగినది మరొకటి లేదు. దీపస్తంభము చాలా విలువైనది, చాలా వెలగలిగినది. దేవుడు మోషేతో మాట్లాడి ఈ దీపస్తంభము చేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెట్టు. దీనికి నిత్యమైన ఒక కట్టడ. ఏంటి ఆ కట్టడ? అంటే దీపము నిత్యము వెలుగుచుండవలెను. ఆమేన్. దీపము ఆరిపోకూడదు. దానికి కట్టడ. ఆ విలువ కలిగిన దీపస్తంభానికి దేవుడు ఉంచిన నియమం ఏంటంటే, నిబంధన ఏంటంటే, ఈ దీపస్తంభము నిత్యము వెలుగుచుండాలి. ఈ దీపస్తంభము ఏనాడు ఆరిపోకూడదు. ఆ దీపస్తంభములో ఉన్న నూనె తగ్గిపోకూడదు. ఆ నూనె అలాగూ ఉండాలి. ఆ దీపస్తంభములో ఒత్తి ఎప్పటికప్పటికే కత్తిరించబడుతూ రావాలి. ఆ దీపస్తంభము బలిపీఠం దగ్గర ఇప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకు దీపస్తంభం వెలుగుచూ ఉండాలి అంటే, ఆవరణం బయట కప్పు ఉండదు. ఆవరణానికి చుట్టూ ప్రహరీ ఉంటుంది కానీ పైన కప్పు ఉండదు. కనుక అక్కడ సూర్యుని వెలుగు ఆవరణంలో పడుతుంది. ఆ సూర్యుని వెలుగులో దైవజనుడు, యాజకుడు పరిచర్య చేస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలానికి పైన ఏముంటుంది చెప్పండి? కప్పు. చుట్టూరు గోడలు ఉంటాయి. పలకలతో చేయబడిన గోడలు చుట్టూరు ఉంటాయి. దానికి పైన కప్పు ఉంటుంది. కిటికీలు ఏముండవు, దానికి పైన కప్పు ఉంటుంది. లోపలి వెలుగు బయటకు రాదు, బయట వెలుగు లోపలికి పోదు. అలాగూ దేవుడు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధమైన స్థలాన్ని చేయమన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో లైట్లు ఏమి లేవు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది అంటే నిబంధన మందస్సు ఉంది. ఆ నిబంధన మందస్సు మీద దేవుడే వెలుగై ఉండి దేవుని యొక్క షకీన మహిమ ఎక్కుచూ దిగుచూ వచ్చుతుంది కనుక, ఆ మహిమ అతి పరిశుద్ధ స్థలాన్ని కప్పి ఉంది కనుక, ఆ మహిమలో ప్రధాన యాజకుడు పరిచర్య చేసేవాడు. మరి ఇక్కడ పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి పరిశుద్ధ స్థలంలో సూర్యుని వెలుగు రాదు. ఈ పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క మహిమ వెలుగు కూడా ప్రకాశించదు. ఎందుకంటే ఒక స్థలానికి మరొక స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర. ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర. ఆవరణమును దాటి సూర్యుని వెలుగు పరిశుద్ధ స్థలంలోనికి రాదు. పరిశుద్ధ స్థలమును దాటి దేవుని యొక్క మహిమ వెలుగు పరిశుద్ధ స్థలంలోనికి రాదు. పరిశుద్ధ స్థలం అంతా ఇప్పుడు ఎలాగుంటుంది అంటే చీకటిగా ఉంటుంది. అంత చీకటిగా ఉంటుంది, ఏమీ కనబడదు. చుట్టూరు గోడలు, పైన కప్పు, బయట వెలుగు రాదు. దేవుని యొక్క మహిమ వెలుగు పరిశుద్ధ స్థలంలోనికి రాదు. మరి యాజకుడు అక్కడ పరిచర్య చేయాలి. ఎలా పరిచర్య చేస్తాడంటే, దీపవృక్షము యొక్క వెలుగులో యాజకుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమని చెప్పాడు అంటే, ఈ దీపవృక్షము నిత్యము వెలుగుచుండాలి. హల్లెలూయా. ఆ దీపవృక్షము వెలిగితేనే ఆ స్థలమంతా ప్రకాశించబడుతుంది. ఆ దీపవృక్షం వెలగాలి, నిత్యము వెలగాలి, నిరంతరము వెలగాలి. ఆ దీపవృక్షము ఎన్నడూ ఆరిపోకూడదు. ఆరిపోతే పరిశుద్ధ స్థలంలో వెలుగుండదు. దేవుని మందిరంలో వెలుగు రావాలి అంటే దీపవృక్షము నిత్యము వెలుగుతూనే ఉండాలి. దేవుడు కట్టడ పెట్టాడు. అది ఆరిపోయిన క్షణాన దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం ఏమవుతుంది అంటే అంతా చీకటిమయమైపోతుంది. కనుకనే దేవుడు చెప్పాడు, ఆ యాజకునికి నిత్యమైన కట్టడ ఏంటంటే దీపము నిత్యము వెలుగుచుండాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. జకరియా గ్రంథంలో కడవరి కాల దర్శనమును గురించి ప్రభువు జకరియా ప్రవక్తకు చూపిస్తూ ఇలాగూ మాట్లాడుతున్నాడు. సువర్ణమయమైన ఒక దీపస్తంభాన్ని చూపించాడు. కానీ ఆ దీపస్తంభములో తైలము లేదట. ఏమిలే చెప్పండి? దీపస్తంభం విలువ కలిగినదే. వినండి జాగ్రత్తగా. అది సువర్ణముతో చేయబడినదే, బంగారముతో చేయబడిన దీపస్తంభము. దానికి 6 ప్రమిదలు ఉన్నాయి, మధ్యలో ఒక ప్రమిద, మొత్తం 7 ప్రమిదలు ఉన్నాయి. ఇది దీపవృక్షం. చూడండి, ఇది ఏంటిది? దీపవృక్షం. అటు 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి, మధ్యలో ఒకటి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ప్రమిదలు ఉన్నాయి? 7 ప్రమిదలు ఉన్నాయి.
ఈ దీపవృక్షము వెండితో చేయబడింది, కర్రతో చేయబడింది, రాయితో చేయబడింది కాదు. ఈ జకర్య గ్రంథంలో కనబడుతున్న దీపవృక్షం కూడా సువర్ణముతో అంటే మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షమే. అయినను ఆ దీపవృక్షంలో ఏమి లేదయ్యా అంటే తైలం లేదు. ఆ దీపవృక్షములు ఏమి లేదయ్యా అంటే వెలుగు లేదు, దీపము ఆరిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ విలువ కలిగిన దీపవృక్షాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెడితే పరిశుద్ధ స్థలం వెలిగించబడుతుందా? చెప్పండి, వెలిగించబడుతుందా? పరిశుద్ధ స్థలంలో వెలుగు వస్తుందా? దీపవృక్షాలు లేవనలా దీపవృక్షము ఉంది, కానీ పరిశుద్ధ స్థలం అంతా ఎలా ఉంది? చెప్పండి, పరిశుద్ధ స్థలం ఎలా ఉంది? చీకటిగా ఉంది. అరే, దీపవృక్షం ఉంది, మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షం ఉంది. లోహాలన్నిటిలో కల్లా విలువైన లోహముతో చేయబడిన దీపవృక్షము ఆ పరిశుద్ధ స్థలంలో ఉంది, కానీ ఆ స్థలమంతా ఎలాగుంది అంటే చీకటి. ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా చీకటి, అంతా కూడా చీకటిగా ఉంది. కారణం ఏంటంటే ఈ దీపవృక్షంలో ఏమి లేదు తెలుసా? వెలుగు లేదు. చెప్పండి, ఏమి లేదు? వెలుగు లేదు. కారణం ఏంటంటే ఈ దీపవృక్షంలో ఏమి లేదు? తైలము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. తైలం లేదు. వెలిగింపవలసిన దీపవృక్షం, వెలుగునివ్వవలసిన దీపవృక్షం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఖాళీగా. ఎలా ఉంది చెప్పండి? ఖాళీగా. ఉండడానికి దీపవృక్షం ఉందా? ఉంది. జాగ్రత్తగా వినండి. ఆ దీపవృక్షం ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి సాదృశ్యంగా ఉంది? విశ్వాస జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ఈనాడు సంఘాల్లో విశ్వాసులు లేరా? ఉన్నారు. సంఘాల్లో విశ్వాసులు లేకపోవడానికి అయిన కారణం ఏంటి? సంఘాల్లో విశ్వాసులు లేకపోవడం ఏంటి? సంఘాల్లో చాలా విశ్వాసులు ఉన్నారు. మునుపున్న విశ్వాసుల కంటే రెట్టింపు విశ్వాసులు ఉన్నారు. మెగా చర్చిలు అయిపోయినాయి, బడా చర్చిలు అయిపోయినాయి. ఒక్కొక్క చర్చికి 100 మంది, 1000 మంది, లక్షల మంది చర్చిలకు పోతున్నారు. విశ్వాసులు లేరా? సంఘాల్లో ఉన్నారు. దీపవృక్షాలు లేవా? ఉన్నారు. దీపవృక్షాలు ఎలాంటివి? వెండితో చేయబడినవి కావు, కర్రతో చేయబడినవి కావు, తుమ్మకర్రతో, వెండితో, రాగితో చేయబడినవి కాదు. విలువ కలిగిన మేలిమి బంగారము అనేది దేనికి సూచించి తెలుసా? బంగారం అనేది వెల, అత్యున్నతమైన వెలకు సూచనగా ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. బాగా విలువ, అన్ని లోహాల కంటే విలువ దేనికి? చెప్పండి, అన్ని లోహాల కంటే. అంటే జాగ్రత్తగా వినండి. దీపవృక్షాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, చాలా దీపవృక్షాలు ఉన్నాయి. సన్నిధికి వచ్చే దీపవృక్షాలు చాలా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే బంగారంతో చేయబడిన దీపవృక్షాలుగా. అంటే వారికి ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. ఏమన్నా చెప్పండి, వారికి అన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చే దీపవృక్షాలకి అన్నీ ఉన్నాయి. బంగారం ఎలా విలువ కలిగినదో వారి దగ్గర కూడా విలువ కలిగినవి చాలా ఉన్నాయి. విలువ కలిగినవన్నీ ఉన్నాయి. ఇంట్లో విలువ కలిగిన వస్తువులన్నీ ఉన్నాయి, వెలగలిగిన వస్తువులన్నీ ఉన్నాయి. వారి దగ్గర వెండి ఉంది, బంగారం, అన్ని విలువ. బంగారం ఎంత విలువ కలిగినదో అంత విలువ కలిగినవన్నీ ఆ దీపవృక్షం దగ్గర ఉన్నాయి. కానీ అందులో ఒక మైనస్ ఏంటంటే జకర్యా ప్రవక్తకి దేవుడు చూపిస్తున్న దర్శనం ఏంటంటే ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో విశ్వాస జీవితానికి అవసరమైనవి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని మందిరంలో వెలగవలసిన ఆ దీపవృక్షం దేవుని మందిరంలో వెలగట్లా. వెలిగివలసిన దీపవృక్షం వెలిగివట్లా. ప్రకాశించవలసిన దీపవృక్షం ప్రకాశింపకుండా ఎలా అయిపోయింది అంటే వెలగలిగినదే. వెండితో చేయబడిన, క్షమించండి, బంగారంతో చేయబడిన దీపవృక్షమే, కానీ ప్రకాశించబడవలసిన దీపవృక్షం ఎలా ఉందో తెలుసా? చెప్పండి, ఎలా ఉంది? ఆరిపోయి ఉంది. కారణం ఏంటంటే ఆ దీపవృక్షంలో ఏమి లేదు. అందరూ చెప్పండి, ఏమి లేదు? తైలం. ఏమి లేదు చెప్పండి? తైలం లేదు. ఈరోజు చాలా చాలా దీపవృక్షాలు ఎలాగున్నాయి అంటే పైకి మాత్రం మెరుస్తున్నాయి, దగ 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 మెరుస్తున్నాయి. మేలిమి బంగారంతో చేయబడిన ఒక హారం, ఒక వడ్డాను ఏ విధంగా మెరుస్తున్నాయో అలాగే ఈ రోజున సంఘాల్లో చాలా దీపవృక్షాలు ఉన్నాయి. పైకి మాత్రం మెరుస్తున్నాయి, పైకి మాత్రం మెరుస్తున్నాయి. చూడు, నా అందం చూడు, నా ఆకారం చూడు, నా ఎత్తు చూడు, నా వస్త్రం చూడు అన్నట్లుగా ఈ దీపవృక్షాలు పైకి మాత్రం మెరుస్తున్నాయి, పైకి మాత్రం మెరుస్తున్నాయి. చూడు నా దగ్గర, ఇదిగో చూడు, ఈ మూడు 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 బాధ వృక్షం కలిగిన ఆకారాలను చూడు, ఇదిగో నా దగ్గర ఉన్నాయి చూడు అని చెప్పి పైకి చూపిస్తూ ఉంది. ఆ దీపవృక్షం ఏం చూపిస్తుంది అంటే
పైకి చూపిస్తుంది, తన మెరుపును చూపిస్తుంది, తన దగ్గర ఉన్నవి చూపిస్తుంది. తన దగ్గర ఉన్న వెండి, బంగారము, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఈ దీపవృక్షానికి అన్నీ ఉన్నాయి. దీపవృక్షానికి అన్నీ ఉన్నాయి. పైన ప్రమిదలు ఉన్నాయి, పైన దీపాలు ఉన్నాయి, దాని గొట్టాలు ఉన్నాయి, తనకి బంగారపు కలశములు కలిగిన మూడు బంగార కలశాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దీపవృక్షానికి లేనిదంటే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగా ఏవేవి ఉండాలి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లుంది, వాహనం ఉంది, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ సంపాదించుకుంది. పైకి మాత్రం దగదగదగా మెరుస్తుంది, పైకి మాత్రం సౌందర్యం కనబడుతుంది, ఆకారాలకు అన్నిటికీ పైకి మాత్రం చాలా ఆత్మీయంగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ దేవుని సన్నిధిలో వెలిగవలసిన ఈ దీపవృక్షం ఏమిట్లా చెప్పండి? వెలిగవట్ల. ఈరోజు నా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ప్రభు మని ఎలా చేశాడయ్యంటే ఒక వెలిగే దీపవృక్షముగా ఉండాలని దేవుడు చేశాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరిపోయే దీపంలాగా ఉండాలని కాదు, పైకి ఆడంబరాలు చూపించుకునే వృక్షంలాగా దీపవృక్షంలాగా ఉండాలని కాదు. దేవుడు మనం చేసింది ప్రత్యక్షపు గుడారంలో వెలిగించే ఒక దీపవృక్షముగా నీవు ఉండాలి. ఆమె ప్రత్యక్షపు గుడారంలో వెలిగించే ఒక దీప వేదికగా, దీపవృక్షముగా నీ కుటుంబం ఉండాలని, నా కుటుంబం ఉండాలని, మనమందరం ఉండాలని దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన హల్లెలూయా. విలువ కలిగిన తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొనుక్కుని ప్రభువు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఆయన సన్నిధిలో వెలిగించే ఒక దీపములాగా నీవు ఉంటావని. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన ఒక పౌలయ్య ఒక మాట చెప్పాడు. చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలయ్య ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. 14వ వచనం చదవండి, అంత వద్దు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరాపరాధులను, నిష్కలంకులను, అందింద్యులైనున్న దేవుని కుమారులగునట్లు సనుగులను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను ఏ జనము? మూర్ఖులైన జనము, వక్ర జనము మధ్య మీరు ఎలా ఉండాలి? జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలా కనబడాలంటే దేవుని దృష్టికి లోకమందు ఎలా కనబడాలి? చెప్పండి ఎలాగా? ఆరిపోయిన దీపవృక్షంలా కాదు, వెలిగించే జ్యోతి వలె నువ్వు కనబడాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వెలిగించే దీపవృక్షం. ఈ అంత్య దినాల గురించిన ప్రత్యక్షతను జకరియా ప్రవక్తకు దేవుడు చూపిస్తూ, ఇదిగో దీపవృక్షాలు ఉన్నాయి, చాలా దీపవృక్షాలు ఉన్నాయి. మేలిమి బంగారముతో చేయబడిన, సువర్ణ బంగారముతో చేయబడిన దీపవృక్షాలు ఎన్ని ఉన్నాయో? ఎన్ని దీపవృక్షాలు చూడు. దీపవృక్షాలు లేకేం కాదు, దీపవృక్షాలు ఉన్నాయి. చూపిస్తున్నాడు, ఒక దీపవృక్షాన్ని చూపిస్తున్నాడు. ఆ దీపవృక్షము కేవలం ఎలా ఉంది అంటే అలా ఉంది, పై ఆకారాన్ని చూపిస్తూ అలాగుంది. కానీ దేవుడు దాన్ని ఎలా చేశాడంటే దీపము నిత్యము వెలుగుచుండాలని, ఆయన సన్నిధిలో నిత్యము వెలగాలని దేవుడు చేశాడు. మూర్ఖులైన ఈ జనము మధ్య వెలిగే జ్యోతిగా, ప్రకాశించే జ్యోతిగా, దారి చూపే జ్యోతిగా ఉండాలని దేవుడు మనలను కొనుక్కుని ఏర్పరచుకున్నాడు. ఆయన తన స్వరక్తమునిచ్చి మనలను లోకము నుండి సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, అంత్య దినాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వెలిగివ్వవలసిన దీపస్తంభాలు పై ఆడంబరాలు చూపిస్తున్నాయి, పై మెరుపులు చూపిస్తున్నాయి, పై దీపాలు, పై మెరుపులు, కలశాలు, బాదం పువ్వు లాంటి కలశాలు అన్నీ చూపిస్తున్నాయి. చూడు దేవుడు నమ్ముకున్నందుకు చూడు దేవుడు ఎంత అద్భుతం చేశాడు, దేవుడు నమ్ముకున్నందుకు చూడు దేవుడు నాకు వాహనం ఇచ్చాడు, దేవుడు నమ్ముకున్నందుకు చూడు నాకు దేవుడు అది ఇచ్చాడు, దేవుడు నమ్ముకున్నందుకు ఓకే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, పై రూపంలో మేలిమి అంతా ఇచ్చాడు. ఓకే, మరి ఆ దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావు? వెలుగుతున్నావా? హల్లెలూయా. ఆమేన్. ఆ దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను మెరిసే ఒక దీపవృక్షములాగా చేసిన దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావు? మేలిమి బంగారంతో చేసిన, విలువ కలిగిన, తన అమూల్యమైన రక్తంతో కొన్న దేవుని కొరకు నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ చూడండి, ఆ దీపవృక్షం ఎలా ఉందంటే కేవలము వెలుగునివ్వకుండా ఆ దీపవృక్షం ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు విలువ కలిగిన ఒక కేజీ బంగారాన్ని కొనుక్కున్నావు. నీవు ఒక కేజీ బంగారం కొనుక్కున్నావు. ఆ కేజీ బంగారం ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు.
అది నీకు దేనికి పనికి రాకపోయిందనుకో, దానివల్ల నీకు సంతోషమా, దానివల్ల నీకు దుఃఖమా? కొన్నావు, ఒక 10 లక్షలు పెట్టి కేజీ బంగారం కొన్నావు. కేజీ బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టావు. ఆ కేజీ బంగారం ఎవడితో అక్కడ పెట్టుకోవట్లేదు. నీ ఇల్లు కట్టుకోవడం కానీ, వాహనం కట్టుకోవడం కానీ, నువ్వు హారంగా ధరించుకోవడానికి కానీ, నీకు అసలు ఆ కేజీ బంగారం, నువ్వు 10 లక్షలతో కొన్న బబంగారం ఎందుకు పనికి రావట్లా? అది నీకు సంతోషమా? చెప్పండి, అది నీకు సంతోషమా? ఉంది, బంగారం మాత్రం ఇంట్లో ఉంది, కేజీ బంగారం ఉంది, దగదగా మెరుస్తుంది. కేజీ బంగారం ఇంట్లో ఉంది, అది మెరుస్తుంది, కానీ అది నీకేం ఉపయోగం? దానివల్ల నీకేం ఉపయోగం కలగట్లా. అప్పుడు దానివల్ల నీకు సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? చెప్పండి, ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. మరి అదే కదా ఇప్పుడు కడవరి దినాల్లో దేవుడు మనల్ని మేలిమి బంగారంతో చేసుకున్నాడు. వెలగాలని, ప్రకాశించాలని, క్షమించండి, పరిశుద్ధ స్థలంలో వెలిగే దీపవృక్షంలాగా, మూర్ఖులైన ఈ తరంలో వెలిగే ఒక దీపవృక్షంలాగా ఉండాలని దేవుడు మనం చేసుకుంటే మనం ఎలా ఉన్నామా అంటే ఆరిపోయిన దీపవృక్షాలాగా ఉన్నాం. హల్లెలూయా. వస్తువు మాత్రం మంచిది, మంచి వస్తువే, ఆమేన్, వెళ్ళగలిగిన వస్తువే, కానీ అది ఎందుకు చెప్పండి, దేవునికి ఎందుకు పనికి రావట్లా? ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ జీవిత కాలంలో మనము దేవునికి ఉపయోగపడి, దేవుని కొరకు వెలిగి దీపవృక్షములాగా ఉందుముగాక. హల్లెలూయా.